విశాఖపట్నం సిటీ అంతా కూడా ఫ్లెక్సీలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. ఎంతోమందికి అనాథులకి అన్నదానంతో పాటు వస్త్రదానం, వృద్ధులకు చీరలు అన్నీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తాం. అన్నీ కూడా ఈ సంవత్సరం కూడా అవుతూ ఉన్నాయి. నన్ను అభిమానిస్తున్న విశాఖ ప్రజలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమం చేస్తున్న నా అత్యంత అన్నదమ్ములందరికీ కూడా, వీర మహిళలకు, జన సైనికులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నెక్స్ట్ రాబోయే కాలంలో మళ్ళీ నెక్స్ట్ ఈ టయానికి ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వం రాబోతూ ఉంది. విశాఖపట్నంలో అందరికీ కూడా మేలు జరిగిపోతూ ఉందని చెప్పేసి ఈ జన్మదినం సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున నన్ను అభిమానిస్తున్న ప్రతి ఒక్కరి పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.